తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? కుటుంబ నేపథ్యంలో గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహాన్ని అందంగా అలంకరించుకోవడం కానీ, స్థిరాస్తులు పెంపొందించుకోవడం కానీ, గృహంలో వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి కానీ ప్రయత్నాలు చేస్తారు. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం, తల్లితో సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అవకాశం ఉన్నప్పటికీ వారి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సంతాన వర్గం గురించి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో, జీవిత భాగస్వామితో కావచ్చు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ మీరు తీసుకునే నిర్ణయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. తండ్రి యొక్క సహకారం లభ్యమవుతుంది. అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి అన్ని విధాలా మీరు ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో మీకు మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, మీతో పాటు పనిచేసేవారు కావచ్చు, వారి యొక్క సహకారాన్ని కూడా మీరు కోరుకుంటారు. అదేవిధంగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఆలోచనలలో అంతరాయాలు కావచ్చు, లేకపోతే మీకు జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే సంతాన వర్గంతో మీ యొక్క ఆలోచనలు కావచ్చు, ఏదైనా ప్రియమైన వ్యక్తులతో మానసిక ఘర్షణకి దూరంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ఆలోచించి, ఒకవేళ మీ నిర్ణయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టుగా మీకు అనిపిస్తే ఆత్మీయుల్ని సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. అవి కుటుంబపరమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. పన్నుకు సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, మీరు ప్రమాణాలు చేసి ఎవరికైనా ఇంతకుముందు ప్రామిస్ చేస్తే దానికి సంబంధించిన విషయాల్లో మాటని మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా సూచితప్రాయంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా గృహ వాహనాలు, స్థిరాస్తులు, ముఖ్యంగా భూమి, ల్యాండ్, కన్స్ట్రక్షన్, వీటి రిలేటెడ్గా కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు, సంతాన వర్గం వారి యొక్క చదువు, వారి యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు, వారి కొరకు, వారి అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు.